రవితేజ నటిస్తున్న క్రేజీ చిత్రం మాస్ జాతర. యంగ్ డైరెక్టర్ భాను బాగోకరుపుతో మాస్ జాతర చేస్తున్నాడు రవితేజ. రవితేజ కెరీర్ లో అయితే ల్యాండ్ మార్క్ మూవీ. రవితేజ 75వ చిత్రంగా మాస్ జాతర తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ కంబ్యాక్ అవడం ఖాయమంటున్నారు. కాగా ఈ మూవీ విడుదల ఆలస్యం అవుతుంది. సమ్మర్ కానుకగా మే 9ని విడుదల చేయాలని మొదట భావించారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకారం మాస్ జాతర ఆగస్టు 27న థియేటర్స్ లోకి రానుందట. మాస్ జాతర చిత్రంలో రవితేజకు జంటగా శ్రీలీల నటిస్తుంది. వీరి కాంబోలో మాస్ జాతర రెండో చిత్రం. ధమాకా చిత్రంతో రవితేజ శ్రీలీల సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ధమాకా చిత్రానికి మ్యూజిక్ అందించిన బీన్స్ సిత్రోలియో సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మిస్తున్నాయి. రవితేజ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నాడని సమాచారం. అనంతరం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ మూవీ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మే 9, 2025న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ తదితర ఇష్యూస్ కారణంగా మాస్ జాతర రిలీజ్ వాయిదా పడింది. మాస్ జాతర సినిమా ఈ ఏడాది వినాయక చవితి స్పెషల్ గా ఆగస్టు 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. చిత్రంలో లక్ష్మణ్ వేరే అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ, విలన్ గా నవీన్ చంద్రన్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. రవితేజ కెరీర్ లో ఇది 75వ చిత్రం. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ధమాకా తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచింది. మరోవైపు దీని తర్వాత కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ సినిమా ఉండనుందని తెలుస్తుంది. మరి మాస్ జాతర సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.